ప్రజ్ఞ ఏమీ మాట్లాడకపోవటంతో తన మొహం వైపు చూసిన ఇష్వాన్ తన భయంతో గుటకలు మింగటం చూసి, ఏమైంది చిన్ను? భయంగా ఉందా నన్ను చూస్తుంటే? అని అనుమానంగా అడిగాడు. చచ, నిన్ను చూస్తుంటే నాకు భయమేంటి బావా? నువ్వు నా బలం, ధైర్యం అంటూ ప్రజ్ఞ చిరునవ్వు నవ్వగానే, అది అలా ఉండాలి. నన్ను చూసి నువ్వెందుకు భయపడాలి చిన్ను? అంటూ తనని ఇంకా దగ్గరికి తీసుకొని, ఎలాగైనా సరే డాడీతో మాట్లాడి మనం ట్రిప్ కి వెళ్దాం చిన్ను. నువ్వు టెన్షన్ పడకు. కాకపోతే మన ఇద్దరిని ఒంటరిగా పంపించకపోవచ్చు. ఎవరో ఒకరు మనతో రావచ్చు అంతే అని అన్నాడు ఇష్వాన్. అయ్యో బాబా, నువ్వసలు మావయ్యని అడగకు. ఇక అవసరం కూడా లేదు. ఈ వారం రోజులు మనం మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దాం అని ప్రజ్ఞ అంటే, అప్పుడు కానీ ఏదో ఒక రోజు నువ్వు నిజం బయట పెట్టి తిట్టించి తన్నించుకోవు మీ మమ్మీ చేత అని ఇష్వాన్ వెటకారంగా అంటూ, డాడీ సాయంత్రం వచ్చాక ఏదో ఒకటి చేస్తాలే నేను. ముందు నువ్వు నాకు ఒక ముద్దు పెట్టు చిన్ను. నిన్నంత ముద్దు లేదు, హక్కు లేదు కదా అని అడిగాడు. ఏంటి? అంటూ ప్రజ్ఞ కళ్ళు పెద్దవి చేసి టక్కున ఇష్వాన్ మెడ చుట్టూ వేసిన చేతులు తీసేస్తే, ఇష్వాన్ మళ్ళీ ఆ చేతులు తన చుట్టూ వేయించుకుని, నేను అడిగిన దానికి చేతులు తీయటానికి ఏదైనా సంబంధం ఉందా చిన్ను? ఇలా నువ్వు నన్ను చూసి భయపడుతుంటే నాకు కోపం వస్తుంది అని సీరియస్ గా అన్నాడు. అది కాదు బావా, ముద్దంటే ఎలా చెప్పు? నీకు తెలుసు కదా అని అంటుంటే, హహ, తెలుసు. మళ్ళీ మొదటికి రాకు, చిరాకు వస్తుంది నాకు అని ఇష్వాన్ విసుగ్గా చెప్పి, నీకెప్పుడు ఈ భయం పోతుందో అప్పుడే మనం దగ్గర అవ్వగలం చిన్ను, ముందు అది గుర్తుంచుకో అని విసుగ్గా చెప్పి, తనే ప్రజ్ఞ బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి, ఆ రాజేష్ గాడికి దూరంగా ఉండు. ఇప్పుడు వాడు మన మీద ఇంకా కోపంగా ఉండుంటాడు. బికాజ్ మనం ప్రిన్సిపల్ వరకు వెళ్ళాం కాబట్టి అని అన్నాడు. అది నిజమే బావా. ఏంటో లాస్ట్ ఇయర్ ప్రశాంతంగా నిన్ను చదువుకోనివ్వకుండా నేను అడ్డం వచ్చినట్టున్నాను కదా అని ప్రజ్ఞ మొహం చిన్నబుచ్చుకుంటే, పిచ్చి, అలా మాట్లాడకు. నీ సేఫ్టీ నా బాధ్యత. నీ కోసం ఎంత దూరం వెళ్ళటానికైనా నేనెప్పుడూ రెడీనే. ఇంకొకసారి ఇలా మాట్లాడి నాకు కోపం తెప్పించుకో అని తన మీద మొట్టి ప్రజ్ఞతో సహా బెడ్ మీద వాలిపోయి తన గుండెల మీద తలవాల్చి, ఎలానూ ఇప్పుడు మనకి ఏ పని లేదు కాబట్టి ప్రశాంతంగా నిద్రపోదాం చిన్ను అంటూ తన చుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకుంటే, ప్రజ్ఞ కూడా నవ్వుతూ ఇష్వాన్ చుట్టూ చేతిని వేసి కళ్ళు మూస్తుంది. మోక్ష్ సమాధానం చెప్పకుండా, నాకు కొంచెం టైం ఇవ్వండి డాడీ. నా మనసులో మాట ఖచ్చితంగా అందరికీ అర్థమయ్యేలా చెప్తాను. అప్పటి వరకు ప్లీజ్ నన్నేమీ అడక్కండి అని చెప్పి బయటికి వెళ్ళిన వాడు కాస్త రక్షిత గారు జరిగిందంతా వదిలేసి ఇషితతో మాటలు మొదలు పెట్టడం చూసి సైలెంట్ గా తన రూమ్ కి వెళ్లి టై కట్టుకుని తన పర్సనల్ ల్యాప్టాప్ తీసుకుని కిందకి వచ్చి, డాడీ నేను ఆఫీస్ కి వెళ్తున్నాను బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. అన్నట్టుగానే జ్యువెలరీ అతను రావటం, ఇషితకి నచ్చిన జ్యువెలరీ సెలెక్ట్ చేయటం అయిపోయి దానికి మనీ కూడా ఇచ్చేసి ఆయన్ని పంపించేశాక, ఇషిత ఇక నేను కూడా వెళ్తాను అంది. ముందు తిందాం పద, ఆ తర్వాత వెళ్దు. ఎప్పుడు వెళ్ళటం మీదే ఉంటావు అని రక్షిత గారు చిరుకోపంగా చెప్పి ఇషితని తీసుకుని వెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి తనకి కొసరి వడ్డించి మొత్తం తినిపించాక ఇక బయలుదేరుతానన్న ఇషిత చేతిని పట్టుకుని, నీకు మోక్ష అంటే ఇష్టం ఉంటే మాతో చెప్పు ఇషు, మేము వాడితో మాట్లాడుతాము. వాడికి వాడి మనసు అర్థం కాకపోయి ఉండొచ్చు. ఒక్కసారి అర్థమయ్యేలా చెప్తే తెలుసుకోగలడేమో, తెలియదు కదా. కానీ వాడిని ఇష్టపడుతూ బయటికి చెప్పకుండా నీలో నువ్వు మాత్రం నలిగిపోకు ఇషు. మీ ఇద్దరిని చూసిన ప్రతిసారి నువ్వు నా కోడలైతే బాగుండు అని అనుకునే క్షణం లేదు. నా కోరిక తీరుతుందని ఆశపడ్డాను, కానీ ఈ రోజు అంతా రివర్స్ అయ్యేసరికి చాలా డిసప్పాయింట్ అయ్యాను అని రక్షిత గారు బాధగా అంటే, మాధవన్ గారు ఆవిడ భుజం మీద చేయి వేసి రక్షిత అని అన్నారు. నేను బాగానే ఉన్నానండి అంటూ ఇషిత వైపు చూస్తే, ఇషిత డల్ అయిపోయి తల కిందకి దించి సైలెంట్ గా ఉండటం చూసి, నిన్ను ఇబ్బంది పెడుతున్నాను కదా ఇషు. సరేలే, ఇక నిన్ను ఇబ్బంది పెట్టను. నీకు ఎలానో నా కొడుకు ఇష్టం లేదని అర్థమైపోయింది కదా. జాగ్రత్తగా వెళ్ళు. అన్నయ్యని వదినని అడిగానని చెప్పు.
వాళ్ళకి బాక్స్ కూడా ఇవ్వు అంటూ ఫుడ్ ప్యాక్ చేసిన బాక్స్ ఇచ్చి, బాయ్ ఈషు, నా కోసమైనా అప్పుడప్పుడు వస్తూ ఉండరా అని తన చెంప తట్టి పంపించారు రక్షిత గారు. దెబ్బకి రుద్ర ఆ అని గట్టిగా అరుస్తూ జుట్టు పీక్కుంటూ, నన్ను ప్రతి దాంట్లో కంట్రోల్ చేస్తున్నావు శక్తి. తర్వాత నీకు ఉంటుందే చూడు, నువ్వు ఊహించలేవు నీ విషయంలో ఏం జరుగుతుందో అని సీరియస్ గా అరిచి చెప్పి బెడ్ మీద వాళ్ళు కళ్ళు మూసుకుంటే శక్తి నవ్వుకుంటూ ఫోన్లో ఏదో మెసేజ్ టైప్ చేసుకుంటూ ఉండిపోయింది. నైట్ అంతా మొద్దులా నిద్రపోయిన రుద్ర బెడ్ మీద ఎంతసేపు దొర్లినా నిద్ర రాకపోవటంతో విసుగ్గా లేచి కూర్చుని, అబ్బా, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి పోర్ ఫీలింగ్ వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. బయటికి వెళ్దామన్నా శక్తి వెళ్ళనివ్వటం లేదు అని శక్తి వైపు చూసేసరికి తన సోఫాలో వాళ్ళే నిద్రపోతూ ఉండటం చూసి, అది కూడా ఒక చెయ్యి కిందకి వదిలేసి నోరు తెరిచి మరీ నిద్రపోతూ ఉండటం చూసి నవ్వుకుంటూ, అచ్చం చిన్నపిల్లలా ఎలా నిద్రపోతుందో అనుకుంటూ శక్తిని ఎత్తుకొని తీసుకువచ్చి బెడ్ మీద పడుకోబెట్టి తనకి బ్లాంకెట్ కప్పాక తన తల మీద చేయి వేసి, రాత్రి నిన్ను చాలా ఇబ్బంది పెట్టి ఉంటాను కదా శక్తి. ఛ! నాకు ఏమవుతుందో అర్థం కావట్లేదు. అనవసరంగా నిన్ను బాగా ఇబ్బంది పెట్టేస్తున్నా. ఇక నుంచి అలా కాకుండా చూసుకుంటాను అని తనలో తానే అనుకుంటూ, ఇక తన వల్ల కాక స్వెటర్ వేసుకొని గ్లౌజెస్ మంకీ క్యాప్ కూడా పెట్టుకున్నాక బయటికి వెళ్ళాడు రుద్ర. బయట నుంచే డోర్ క్లోజ్ చేసి త్వరగా రిటర్న్ అవ్వాలని అనుకుని, ఉదయం పడుకున్న శక్తి నైట్ అంతా నిద్ర లేకపోవటం వలన మధ్యాహ్నం 2 గంటల సమయంలో నిద్ర లేచేసరికి తన పక్కన రుద్ర లేకపోవటం, తను బెడ్ మీద పడుకుని ఉండటం చూసి టక్కున లేచి కూర్చుని బావా అని పిలుస్తూ బెడ్ మీద నుంచి పైకి లేచింది కంగారుగా. రుద్ర నుంచి ఎటువంటి సమాధానం రాకపోవటంతో మళ్ళీ బయటికి వెళ్ళాడా నాకు చెప్పకుండా, అసలు నేనెందుకు ఇలా మొద్దులా నిద్రపోతున్నాను అని కన్నీళ్లతో తన చెంపలు తానే కొట్టుకుంటూ బావా అంటూ మెయిన్ డోర్ దగ్గరికి పరుగున వెళ్ళేసరికి, శక్తి ఎక్కడికి అంటూ వాష్రూమ్ లో నుంచి బయటికి వచ్చాడు రుద్ర. రుద్రని చూడటమే శక్తి పరుగున వెళ్లి రుద్రని గట్టిగా హత్తుకొని, మళ్ళీ బయటికి వెళ్ళావేమోనని ఎంత భయమేసిందో తెలుసా బావా, ఎందుకు నేను పిలిచినప్పుడు పలకలేదు నువ్వు అంటూ వెంటనే దూరం జరిగి రుద్ర చెంప మీద కొట్టి, నీకు నేనంటే లెక్కలేదు కదా, అందుకే కదా ఇలా ప్రతిసారి నన్ను బాధ పెడుతున్నావు బావా. ప్రేమించే వాళ్ళకి ఎప్పుడు మనసుకి తూట్లు పొడిచే చేష్టలతో బాధ పెడతారు అంటే ఏమో అనుకున్నాను, కానీ ఇలా నిజం చేస్తావని ఊహించలేదు అని సీరియస్ గా చెప్పి శక్తి వాష్రూమ్ లోకి వెళ్తే రుద్ర చెంప మీద చేయి పెట్టుకుని అయోమయంగా వాష్రూమ్ లోకి వెళ్లిన శక్తి వైపే చూస్తూ, ఇప్పుడు నేనేం చేశానని ఇది నన్ను ఇన్ని మాటలంది. నేను చక్కగా బయటికి వెళ్లి వెంటనే వచ్చేశాను కదా, ఇది లేచేసరికి నేను వాష్రూమ్ లో ఉండటం కూడా తప్పేనా అని అనుకుంటూ బెడ్ మీద కూర్చుని శక్తి తన కోసం ఏడవటం గుర్తు చేసుకుని నవ్వుకుంటూ, నేను కనిపించకపోతేనే ఇది ఏడ్చేస్తుంది. నిజంగానే నా మీద ప్రాణమిచ్చేంత ప్రేమను పెంచుకున్నట్టుంది. నిజంగా ఇది శాశ్వతమేనా? నిజంగా జీవితాంతం శక్తి నాతోనే ఉంటుందా? లేదా చిన్నప్పటి నుంచి నా జీవితంలో జరిగినట్టుగా సంతోషాన్ని అలా చూపించి ఇలా మాయమైనట్టు నా నుంచి దూరం అవుతుందా అని ఆలోచిస్తూ అంతే కూర్చొని ఉంటే, ఫేస్ వాష్ చేసుకుని వచ్చిన శక్తి కోపంగా రూమ్ కి లంచ్ ఆర్డర్ చేసి, నువ్వు వాష్రూమ్ లో ఉంటే నేను పిలిచినప్పుడు ఎందుకు పలకలేదు బావా అంటూ యుద్ధానికి వెళ్ళినట్టే పెద్ద పెద్ద అడుగులతో రుద్ర మీదకి వెళ్ళింది. రుద్ర వెనక్కి ఒరుగుతూ, ఏంటి ఈ ఆవేశం? అసలు ఇక్కడ నేను మొగుడినా నువ్వు మొగుడివా నాకేం అర్థం కావట్లేదు. నువ్వసలు నన్ను ఇష్టం వచ్చినట్టు కొడుతున్నావు, మాటలు అంటున్నావు, అర్థమవుతుందా? నేనేదో నిన్ను ప్రతిసారి కొట్టి బాధ పెట్టడం ఎందుకని తగ్గుతుంటే నువ్వు ఇంకా ఎక్కువ చేస్తున్నావు. ఇలానే చెయ్యి. ఏదో ఒక రోజు 2 చెంపలు వాయిస్తాను, అప్పుడు అర్థమవుతుంది నాతో పెట్టుకొని తప్పు చేశావని అని అంటే శక్తి ఉక్రోషంగా, కొట్టు కొట్టు, నేను కూడా చూస్తాను. తిరిగి నిన్ను కొట్టకపోతే అడుగు అంటూ రుద్ర మీదకి వెళ్తూ కాలు స్లిప్ అయి రుద్ర మీద పడిపోవటంతో శక్తి పెదవులు రుద్ర పెదవులని హాయ్ అంటూ పలకరించాయి ముచ్చటగా టచ్ అయ్యి.
అన్నయ్యని వదినని అడిగానని చెప్పు. వాళ్ళకి ఈ బాక్స్ కూడా ఇవ్వు అంటూ ఫుడ్ ప్యాక్ చేసి నా బాక్స్ ఇచ్చి, బాయ్ ఇషు, నా కోసమైనా అప్పుడప్పుడు వస్తూ ఉండు అని తన చెంప తట్టి పంపించారు రక్షిత గారు. కారులో బయలుదేరిన ఇషిత, నిజంగా తప్పు చేస్తున్నానా? నేను నా మనసులో మాట మోక్షిత్కి చెప్పకుండా బాధ పెడుతున్నానా? కానీ వాడు నేను చెప్పేలోపే రక్షని ప్రేమిస్తున్నానంటూ నా దగ్గరే చెప్పేశాడు కదా. ఇంకెలా నా ప్రేమ విషయం చెప్పాలి? అలా చెప్తే నేను కావాలని స్వార్థంగా వాడిని కోరుకుంటున్నానని అనుకునే అవకాశం ఉంది కదా. అలా అనుకుంటే నా అస్తిత్వం ఏది? నాది పోయినా పర్వాలేదు. నా వల్ల డాడా వీళ్ళ ముందు తలదించుకోవాలి. అది నేనెప్పటికీ ఒప్పుకోను. దానికోసం నన్ను నేను వదులుకోవటానికి కూడా సిద్ధమే అని కన్నీళ్లు తుడుచుకొని, ఇక మోక్షిత్కి నాకు మధ్య ఏ రిలేషన్ లేదు. ఇదే నిజం. నేను మోక్షిత్కి ఎంత దూరంగా ఉంటే వాడు నేను అంత సంతోషంగా ఉంటాం అనుకొని ఫిక్స్ అయ్యి ఆఫీస్కి వెళ్ళగానే, బాగా జరిగిందా మీ మీటింగ్ ప్రిన్సెస్ అని ఇవాన్ నవ్వుతూ అడిగాడు. నీకు తెలుసు కదా డాడా నా గురించి. ఎవ్రీ మినిట్ నీకు నా గురించి అప్డేట్ వస్తుంది కదా, ఇంకెందుకు అడగటం? అండ్ ఇది ఆంటీ ఇచ్చింది మీకోసమే అంటూ రక్షిత్ గారు ఇచ్చిన బాక్స్ ఇవాన్ చేతిలో పెట్టి ఇషిత డ్రాయింగ్ బోర్డు వైపు వెళ్ళిపోయింది డ్రాయింగ్ చేసుకోవటానికి. ఇషిత ఇచ్చిన బాక్స్ ని పక్కన పెట్టిన ఇవాన్ ఇషితని 2 నిమిషాలు తదేకంగా చూసి ఒక నిట్టూర్పు విడిచి ఎవరికో ఒక మెసేజ్ చేసి తన పనిలో పడిపోయాడు. సాయంత్రం సమయంలో ఇవాన్ ఇషితని వెళ్ళిపోమని చెప్పి తనకి ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది క్లయింట్స్ తో, రావటానికి లేట్ అవుతుందని మమ్మీతో చెప్పు ప్రిన్సెస్ అని చెప్పి బయలుదేరాడు తను కలవాల్సిన వ్యక్తి కోసం. అలా ఇవాన్ ఒక కాఫీ డేకి వెళ్ళేసరికి అక్కడ తన కోసమే ఎదురు చూస్తూ కాఫీ మీద కాఫీ తాగుతూ ఉన్నాడు మోక్షిత్ తీవ్రంగా ఆలోచిస్తూ. ఇంకొకసారి ఇలా మాట్లాడిన కోపం తెప్పించుకో అని తన తల మీద మొట్టి ప్రజ్ఞతో సహా బెడ్ మీద వాలిపోయి తన గుండెల మీద తలవాల్చి, ఎలానో ఇప్పుడు మనకి ఏ పని లేదు కాబట్టి ప్రశాంతంగా నిద్రపోదాం చిన్ను అంటూ తన చుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకుంటే, ప్రజ్ఞ కూడా నవ్వుతూ ఇష్వాన్ చుట్టూ చేతిని వేసి కళ్ళు మూసుకుంది. అరగంటైనా రూమ్ నుంచి బయటికి రాని పిల్లల్ని తలుచుకున్న నర్మద, వదిన, ఏంటి వీళ్ళు ఇంకా బయటికి రాలేదు? ఏం చేస్తున్నారో పద చూద్దాం అంటూ ఇష్వాన్ రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి డోర్ క్లోజ్ లేకపోవటంతో డోర్ తీసిన వాళ్ళకి ఒకరి గుండెల మీద మరొకరు ఆదమర్చి నిద్రపోతూ క్యూట్ గా కనిపించటంతో నవ్వుకుంటూ, వీళ్ళు చూడటానికే పెద్దవాళ్ళు వదిన, నిజంగానే చిన్నపిల్లలు. కానీ నీ కొడుకు మాత్రం పెద్ద కంత్రిగాడు. ఎవరినైనా ఇట్టే మాయ చేసేస్తాడు తెలుసా అని ఇష్వాన్ వైపు మురిపంగా చూస్తూ చెప్పి ఇషిక వైపు చూసేసరికి ఇషిక చిరుకోపంగా, ఆపు, నా కొడుకు చాలా మంచోడు, వాడు చాలా అమాయకుడు, నువ్వు వాడి మీద ఇలాంటి అభాండాలు వేయకు అని చెప్పి లోపలికి వెళ్లి ఇద్దరికి బ్లాంకెట్ కప్పి వాళ్ళ నుదుటి మీద ముద్దు పెట్టి, పద వెళ్ళని డిస్టర్బ్ చేయటం ఎందుకు అని బయటికి వెళ్లారు. బయటికి వచ్చిన నర్మద, వదిన ఒకసారి కాలేజ్కి వెళ్దామా? నాకెందుకో ఇంత ఈజీగా వీళ్ళు చెప్పిన దాన్ని వదలాలనిపించటం లేదు అని అనుమానంగా అంది. వద్దులే నర్మద, ఏ విషయమైనా ఇవాన్ గారు చూసుకుంటారు కదా. ఆయన మన దాకా ఈ విషయం రానివ్వలేదంటే అవసరం లేదనే కదా అర్థం. వదిలే. ఆయన మన పెంపకం మీద మనకి నమ్మకం ఉంది కదా. మన పిల్లలు ఎలాంటి తప్పు చేయరని. కాబట్టి అనవసరంగా టెన్షన్ పడకు అని నర్మదకి చెప్పిన ఇషిక నర్మద ఇక వెళ్తానంటే, సరే బాయ్ అని చెప్పి తనని పంపించి కిచెన్ లోకి వెళ్ళిపోయింది మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ కోసం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.